నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని, ప్రస్తుతంతో పాటు సోషల్ యాక్టివిస్ట్ అండ్ పొలిటికల్ అనలిస్ట్ కృష్ణకుమారి గారు ఉన్నారు. మాట్లాడదాం. మేడం నమస్తే. మేడం, పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ చేసినటువంటి వ్యాఖ్యలు తీవ్ర అభ్యంతరకరంగా ఉన్నాయి అనేది యావత్ ప్రపంచమే మాట్లాడుకుంటున్నటువంటి వైనము. మరో బిన్ లాడెన్ ని ట్రంపే తయారు చేస్తున్నాడు అంటూ కొన్ని కమెంట్స్ కూడా వస్తున్నాయి. అసలు ఏమిటి నేపథ్యం? మళ్ళీ బిన్ లాడెన్ ని తయారు చేయటం ఏమిటి? అసలు ఏమై ఉంటుంది ట్రంప్ ప్లాన్? అసలు ఏం జరగబోతుంది? ట్రంప్ ఒక భ్రమలో ఉన్నాడు. అదేంటి అంటే, ఇవాళ అగ్రరాజ్యం అమెరికానే, అసలు అమెరికాకి ఎదురు లేదు. ఒకప్పుడు అమెరికా రష్యా రెండు ధృవాల్లాగా ఉండి భిన్న ధృవాలు పోటేళ్ళు మాదిరి కొట్టుకుంటున్నట్లుగా ప్రపంచం మొత్తం అనుకునేది. అయితే ఈ ఏకధ్రువ ప్రపంచం చేసుకోవాలి అనే ఒక కాంక్షతోటి అమెరికా చాలా ప్రయత్నం చేసి, విశ్వ ప్రయత్నం చేసి రష్యాని ముక్కలు చేసింది. సరే, ముక్కలు అయిపోయిన తర్వాత అయినా కానీ వీళ్ళ పప్పులు ఉడకట్ల. ఎందుకంటే ఆ ముక్కల్లో ఒక ముక్క అయినా రష్యా ప్రెసిడెంట్ ఎవరైతే పుతిన్ ఉన్నాడో, పుతిన్ వీళ్ళ కళ్ళల్లో కారం కొట్టాడు. అంటే అసలు రష్యాని ఉనికిలో లేకుండా చేద్దామని చూస్తే రష్యాకే ఉనికే కూర్చున్నాడు పుతిన్. అయితే ఈ పుతిన్ని అంత ఆషామాషి కాదు. అందుకని ఏం చేస్తుంటాడంటే ట్రంప్ పుతిన్ని పొగుడుతుంటాడు. ఎందుకైనా మంచిది, ఏమో ఎప్పుడు వచ్చి ఏం చేస్తాడో, అసలే KGBలో పనిచేసినోడు, అట్లాంటోడు ఇట్లాంటోడు కాదు. 75 ఏళ్ల వయసులో అవలేలుగా కసరత్తులు చేసి ఉక్కుబాడీలాగా అనిపించుకుంటున్నాడు. అసలు ఏమీ చేయలేకపోతే ఒక గుద్దునా గుద్దుతాడేమో, ఎందుకు వచ్చింది గోళ అన్నట్లు చాలా 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 జాగ్రత్తగా ఉంటున్నాడు పుతిన్ తోటి. సరే, పుతిన్ తోటి ఓ పక్కన జాగ్రత్తగా ఉంటూనే నేనే నంబర్ 1 అనిపించుకోవాలనే కాంక్ష మట్టుకు పోలా అమెరికా జొబ్బే అది. అంతే, ఎవరొచ్చినా కూడా, ఎవరున్నా రానివ్వండి. అక్కడ ఒసామా బిన్ లాడెన్ వచ్చినా అంతే. ఒబామా ఒక్కడే కొంచెం, ఒబామా వచ్చినప్పుడు కాస్త ఓ మాదిరిగా కాస్త ప్రశాంతంగా ఉన్నామని చెప్పుకోవచ్చు. ఇతను నేను యుద్ధాలు చేయను, నేను యుద్ధాలకు వ్యతిరేకిని అని ట్రంప్ చెప్తూనే యుద్ధాలు వచ్చేటట్లుగా చేస్తున్నాడు. తను డైరెక్ట్గా చేయకోకుండా ఏ రెండు దేశాలైనా యుద్ధం చేసుకుంటే బాగుండు, వీళ్ళు అమ్ముకోవచ్చు కదా, ఆయుధాలు అమ్ముకోవచ్చు, అట్లాగే నేను అది కోతి పంచాయతీ చేయొచ్చు అనే ఒక ఉద్దేశంలో ట్రంప్ ఉన్నాడు. అంటే ఇది యుద్ధాలకు సంబంధించిన ఒక రకమైన వ్యూహం. రెండో వ్యూహం ఏంటి అంటే, ఆ వ్యూహానికి ఎవరెవరిని పావులుగా వాడుకుంటున్నాడు? ఇజ్రాయెల్ని ఒక రకంగాను, అలాగే పాకిస్తాన్ ఒక రకంగా వాడుకుంటున్నాడు. ఇజ్రాయెల్నేమో పాలస్తీనా మీద ఎగదొయ్యటానికి, పాకిస్తాన్ ఏమో ఇండియా మీదకి ఎగదొయ్యటానికి. ఇప్పుడు అతని వ్యాఖ్యలు కూడా ఇండియాని ఎంతో కొంత బెదిరిస్తున్నాయనే అనుకోవచ్చు. ఇండియానే కాదు, అసలు ప్రపంచం మొత్తాన్ని బెదిరిస్తున్నాయనే చెప్పొచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో ఏం జరిగింది? మన దేశం మీద అంతా ప్రశాంతంగా ఉంది అనుకున్న టైంలో పెహల్గాం దాడి జరిగింది. ఈ పెహల్గాం దాడి జరగడం వెనకమాల ట్రంప్ ఉన్నాడు ఖచ్చితంగా. ఓ పక్కన ఉంటూనే యుద్ధ చర్చలు, శాంతి చర్చలు నేను చేస్తాను అని పెద్ద మనిషిలాగా బిహేవ్ చేశాడు. కోతి పేరెంట్ లాగా ఎవడు పిలవని పేరెంట్ అని వచ్చి ఏం చేస్తాడు అంటే, అంతా నా వల్లే జరిగింది అంటాడు. నేనే ఆపాను అని చెప్తాడు. అసలు సీజ్ ఫైర్ ఎందుకు జరిగింది అంటే ట్రంప్ చెప్తేనే జరిగింది అని. కాసేపు ఎవరో చెప్పలేదు, మాకు మేమే ఆపామని కొంతసేపు ఇలా రకరకాల వ్యాఖ్యానాలు జరుగుతూ ఉన్నాయి. ఇది ఇట్లా ఉంటే మళ్ళీ ఇజ్రాయెల్కిను పాలస్తీనాకి యుద్ధం జరుగుతూనే ఉంది. ఈలోపు మళ్ళీ ఇంకో 2 కంట్రీల్లో యుద్ధం జరుగుతూ ఉంది. ఈ పరిస్థితుల్లో మన మీద దాడి, భారతదేశం మీద పెహల్గాం దాడి జరిగిన తర్వాత మునీర్ అమెరికా వెళ్ళాడు. మునీర్ ఎందుకు వెళ్ళాలి అమెరికాకి? ఇప్పుడు దేశాధ్యక్షుడితో మాట్లాడుకుంటాడు, సైన్యాధ్యక్షుడు అవసరమైతే సైన్యాధ్యక్షుడితో మాట్లాడుకుంటాడు. అసలు ట్రంప్కి మునీర్తో సంభాషణలు ఏంటి? అప్పుడు వెళ్ళి మాట్లాడొచ్చాడు. నేను ఎట్లెట్లా చేశాను, ఇండియాలో కాశ్మీర్లో ఎంతంత ఇబ్బంది పెట్టాను, ఏం చేశాను, ఏవేవో కళ్ళకు కట్టినట్టు సోదాహరణంగా వివరించి వచ్చి 4 కితాబులు తెచ్చుకొని వచ్చాడు. వచ్చిన తర్వాత
ఆ యుద్ధం అయిపోయింది మనకి. పెహల్గాము, ఆపరేషన్ సింధూర్ అన్నారు మనాళ్ళు, యుద్ధ ట్యాంకులు కూల్చారని వాళ్ళు అంటారు, కూల్చలేదని మనాళ్ళు అంటారు, మేమే వాళ్ళవి కూల్చామని వీళ్ళు అంటారు, లేదు వాళ్ళయ్యే కూల్చామని వాళ్ళు అంటారు, యుద్ధం ఏం విన్నాయని అని చెప్పుకుంటారు. అసలు ఈ యుద్ధం ఆగడానికి నేనే కారణం అని చెప్తాడు ట్రంప్ మాట్లాడతాడు. ఈ స్టోరీ ఇట్లా జరుగుతా ఉన్న సందర్భంలో ట్రంప్కి అసలు మనం ఆయుధాలకు సంబంధించిన వ్యవహారమే కాదు, యుద్ధాలే కాదు, ఆర్థిక యుద్ధం కూడా చేద్దాము అనే ఒక ఆలోచన వచ్చేసేసి ఈ టారిఫ్లు గొడవ మొదలెట్టాడు. ట్యాక్స్లు పెంచి పాకిస్తాన్కి 19% వేసాడు, మనకేమో 25 చేసి 50 చేస్తానని బెదిరిస్తున్నాడు. చైనాను కూడా అట్లాగే బెదిరించాలని చూస్తే చైనా బాగా చాచి కొట్టింది, దెబ్బకు మాట్లాడకుండా ఊరుకున్నాడు. సరే, మన దేశం నుంచి కూడా ఒక రకంగా వీళ్ళు కొన్ని సందర్భాల్లో మేకపోతు గాంభీర్యం వహిస్తున్నారు మన దేశం వాళ్ళు కూడా. అయితే మీరు అలా ఏమి భయపడాల్సిన పని లేదు, మీరు లోపల భయపడతా పైకి ధైర్యం నటిస్తున్నారు, అసలు మీరు లోపల బయట ధైర్యంగా ఉండొచ్చు, కొంచెం మీరు ఓపిక పట్టండి, అంటే కొంచెం సస్టైన్ చెయ్యండి, ఎగుమతుల్ని సస్టైన్ చెయ్యండి, అప్పుడే ట్రంప్ దిగొస్తాడు అని చెప్పి సాక్షాత్తు అమెరికా యూనివర్సిటీలో అమెరికా ఎకనమిస్టే చెప్పాడు. అంటే మీరు అర్థం చేసుకోండి వ్యతిరేకత ట్రంప్ ఏ రేంజ్ లో ఉందో ఆలోచన చేసుకోవచ్చు. ఆయన చెప్పాడు శుభ్రంగా, మీరు ఆగండి అయ్యా, కొంచెం కంగారు పడవాకండి, ఓపిక పట్టండి అని చెప్పి. ఇలా ఉన్న ఈ సందర్భంలో మళ్ళీ మునీర్ అమెరికా వెళ్ళాడు. అమెరికా వెళ్ళి అక్కడ సైన్యాధ్యక్షుతోటి ట్రంప్ తోటి వీళ్ళందరితోటి మీటింగ్ అయ్యి ఇప్పుడు ఏమంటున్నారంటే, మరి పాకిస్తాను అణ్వాయుధాలు ఉన్నాయి మా దగ్గర, మేము అణ్వాయుధాలు ప్రయోగిస్తాము, మేమేమి వదలము, మాది చిన్న దేశం అని మీరు అనుకోలేరు, అది ఇది అని అంటే, అట్లెట్లా మీకు కూడా నష్టం జరుగుతుంది కదా అంటే, అసలు పాకిస్తానుకి సగం నష్టం జరిగింది అంటే ప్రపంచంలో సగానికి నష్టం జరుగుద్ది అని వాడు చెప్పేశాడు అనమాట. వాడు డిక్లరేషన్ వాడు ఇచ్చేశాడు. ఇచ్చేస్తే ఇంకప్పుడు మాజీ సైన్యాధ్యక్షుడు, అమెరికా మాజీ సైన్యాధ్యక్షుడు, పెంటగాన్కి సంబంధించి స్పోక్స్ పర్సన్ ఒక అతను ఏమని ఇచ్చాడంటే, చాలా ఎక్కువ చేస్తున్నారు, ఇది కరెక్ట్ కాదు, అసలు ఒక రకంగా చూస్తే మరో ఒసామా బిన్ లాడెన్ని తయారు చేస్తున్నట్లుగా ఉంది ట్రంపు, ఇది ప్రపంచానికి ప్రమాదకరము, ఇది ఒక అమెరికాతోటో ఒక పాకిస్తాన్తోనూ పోయేది కాదు, ప్రపంచానికే ఇట్లాంటి వ్యవహారం తలనొప్పి బాధాకరము అని చెప్పి అతను స్టేట్మెంట్ ఇచ్చాడు. అయితే ఈ వ్యాఖ్యలో మనం సునిశ్చితంగా అర్థం చేసుకుంటే ఏంటి అంటే, ట్రంప్ వైఖరి అమెరికాకే నచ్చట్లా. ట్రంప్ని అమెరికా వాడే తట్టుకోలేకపోతున్నారు, అమెరికా ప్రజలే. ఇప్పుడు ఈ ధరలు పెరిగిపోయినాయి అనుకోండి విపరీతంగా, ఈ టారిఫ్ల వల్ల, టారిఫ్ యుద్ధం ఇది, ఈ టారిఫ్ యుద్ధం వల్ల ధరలు పెరిగినాయి అనుకోండి, సామాన్య ప్రజలు ఎట్లా అసలు బతికేది ఎట్లా? ఇప్పుడు ఉద్యోగస్తులు వాళ్ళ సేవింగ్స్ తగ్గుతాయి వాళ్ళకి, ఇప్పుడు నెలకి ఏదైనా పొదుపు చేసుకునేది ఉంటే పొదుపు తగ్గుతుంది, అంతేగాని వాళ్ళకి వచ్చే నష్టం లేదు. కానీ బాగా చిన్న చిన్న పనులు చేసుకునే వాళ్ళకి ఈ విధంగా రేట్లు పెరిగిపోతే ఎట్లా అసలు ఆ మాత్రమే ఆలోచించక్కర్లేదా ట్రంప్? అండ్ ఆ దేశస్తులు గొర్రెల్లాగా పోయే పరిస్థితి కూడా ఉండదు, వ్యతిరేక ఖచ్చితంగా వాళ్ళు ఎక్స్ప్రెస్ చేస్తారు, ఆల్రెడీ ఎక్స్ప్రెస్ చేస్తున్నారు. ఇప్పుడు లోకల్ ఎలక్షన్స్ జరుగుతున్నాయి అక్కడ, అంటే ఇక్కడ మనకి కార్పొరేషన్స్ ఎలక్షన్స్ ఎట్లా జరుగుతాయో అట్లా కార్పొరేషన్ ఎలక్షన్స్ జరుగుతున్నాయి అమెరికాలో. అమెరికాలో యూత్ అంతా యూత్ లీడర్లు వెంట ఉంటున్నారు. ఇప్పుడు మనకి మీరా నాయర్ అని ఒక సలాం బాంబే సినిమా డైరెక్టర్ ఒక ఆవిడ ఉన్నారు. ఆవిడ అమెరికా వెళ్ళిపోయి ఒక ముస్లిం ఆయన్ని పెళ్లి చేసుకున్నారు, వేరే దేశం ముస్లిం ఆయన్ని. ఆయన ప్రొఫెసరు అక్కడ అమెరికాలో. ఆయన పెళ్లి చేసుకుంటే వాళ్ళకు ఒక అబ్బాయి పుట్టాడు. ఆ అబ్బాయి ఇప్పుడు వయసు ఎంత, జస్ట్ 33 years. అసలు ఆ అబ్బాయి మాట్లాడుతుంటే ఆ ప్రసంగాలకి రాజకీయ నాయకులు తల్లడిల్లిపోతున్నారు, అంత బాగా మాట్లాడుతున్నాడు. ఇప్పుడు అతను గెలిచేలా ఉన్నాడు. అతను గెలవకుండా శత విధాల ప్రయత్నం చేస్తున్నాడు. ఓ పక్కన పాకిస్తాన్తో స్నేహం చేస్తూనే, ముస్లిమ్స్తో స్నేహం చేస్తూనే, అక్కడికి వెళ్ళి ట్రంప్ ఏం మాట్లాడతాడు, ముస్లిం టెర్రరిజం గురించి మాట్లాడతాడు. అసలు వాడికి ఎన్ని నాలుకలు అంటే ట్రంప్కి అన్ని నాలుకలు. సరే, ఏది ఏమైనా ఆరే దీపానికి వెలుగెక్కువని, సార్ దిగే సమయం ఆసన్నమైనట్లుంది,
అందుకని చెప్పి అందుకే పిచ్చి ప్రేలాపనలు ఎక్కువైపోతున్నాయి, సంధి ప్రేలాపనలు. ఎంత త్వరగా ట్రంప్ గద్దె దిగితే ఈ ప్రపంచానికి అంత తొందరగా శాంతి వస్తుంది. డెఫినెట్లీ ఇది యావత్ ప్రపంచం నమ్ముతోంది. లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్. అంటే అన్ని రకాల శాంతి, ఎగ్జాక్ట్లీ టారిఫ్ శాంతి, అణ్వాయుధాల శాంతి, యుద్ధాల శాంతి, అన్ని శాంతులు వస్తాయి. ఈ పేరెంటాల శాంతి కూడా వస్తుంది. దేని పడితే దాంట్లోకి వెళ్ళి దూరిపోతుంటాడు కదా. రైట్ మేడం, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.